హలో అండి అందరికీ. ఈ వీడియో నా ఫస్ట్ వీడియో అండి నా ఛానల్లో. తప్పకుండా మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా మీరు నాకు ఇవ్వచ్చు, నేను తీసుకుంటాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో గంగానమ్మ తల్లి టెంపుల్ గురించి చెప్పాను కదా. నేను ఆ వీడియో మీకు ఆ రీల్లో నేను కంప్లీట్గా టెంపుల్ గురించి వివరం చెప్పలేకపోయాను. సో అందుకని మేము మళ్ళీ వెళ్తున్నాము. ఎలా వెళ్తున్నాము, అక్కడ ఏం చేసాము అనేది మీకు పూర్తిగా వివరంగా మీకు ఈ వీడియోలో చెప్తున్నాను, మీరు చూడొచ్చు. మేము ఇక్కడ గుంటూరులో స్టార్ట్ అయ్యి తూబాడు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయిందండి. గుంటూరు హైవే ఎక్కేసాక నాదెళ్ళ ఊరు వస్తుంది. నాదెళ్ళ ఊరు లోపల నుంచి వెళ్తే తూబాడు గ్రామం వస్తుందండి. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ చాలా చల్లగా ఉంది. లైక్ ఎలా ఉందంటే రైన్ పడుతుందేమో అనుకున్నాము. మేము కొంచెం కంగారు పడ్డాను రైన్ పడుతుందేమో అని చెప్పి. బట్ పడలేదు, లైట్గా చినుకులు పడి ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ అమ్మవారి టెంపుల్ అంతా మొత్తం ఓపెన్గా ఉంటుంది. సో వాన పడితే ఎలా చేసుకోవాలి పూజ అని చెప్పి కొంచెం కంగారు పడ్డాం. కానీ అప్పుడైతే వాన ఏం పడలేదు. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది కాకపోతే, బట్ హ్యాపీగానే చేసుకున్నామండి. మీరు చూస్తున్నారు కదా, వెదర్ కూడా చాలా చల్లగా ఉంది చూడండి చుట్టూ. నేను ఇంకా అమ్మవారి దయ అనుకున్నానండి. సో నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. బట్ వెళ్ళాక చిన్న డిసప్పాయింట్ ఏంటి అంటే, మేము వెళ్ళే టైం వచ్చేసి చాలా లేట్ అయింది. 9 o'clock కల్లా మనకు అక్కడ అభిషేకాలు అనేది క్లోజ్ అని మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో మేము వెళ్ళేసరికి 10 అయింది. అభిషేకాలు లేవు, జస్ట్ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. నేను చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే, అమ్మవారికి పాదాలు నిన్న డొనేట్ చేశారమ్మా ఒకళ్ళు. సో ఆ పాదాలు ఉన్నాయి, మీరు ఆ పాదాలకి అభిషేకం చేసుకోండి, అమ్మవారికి ఎలా అయితే చేస్తారో అభిషేకము పూజ, సో అలాగే చేసుకోండి అని అన్నారు. ఇంకా చూడండి చాలా హ్యాపీ అనిపించింది. సో మేమందరం ఇంకా అమ్మవారి పాదాలకి అభిషేకాలు చేశాము. పసుపు నీళ్ళతోనూ, కుంకుమ నీళ్ళతోనూ, గంధం నీళ్ళతోనూ, తర్వాత ఇంకా మేము తీసుకెళ్ళిన పాలు, పెరుగు, పంచదార, తేనె, ఈ అభిషేకాలన్నిటితోనూ అన్ని రకాల అభిషేకాలతో సో మా ఫ్యామిలీ అందరం అభిషేకాలు అనేవి చేశాము. వాటితోనే చేయాలని కాదండి, ఇంకా మీరు కావాలంటే వేరేవి కూడా తెచ్చుకోవచ్చు. అంటే చెరుకు రసం అని చెప్పి ఎక్స్ట్రా మీకు ఏవైతే యూస్ చేయాలనుకుంటున్నారో అభిషేకాలకి అవి తెచ్చుకొని వాటితో కూడా చేసుకోవచ్చు. బట్ మాకు ఆ రోజు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మేము అవి తెచ్చి చేసుకున్నాము. అభిషేకాలన్నీ కంప్లీట్ అయ్యాక మేము అప్పుడు అమ్మవారి పాదాలకి పసుపు రాసి బొట్టు పెట్టాక ఇంకా అమ్మవారికి పువ్వులతో అలంకారం చేసామండి. మేము తీసుకెళ్ళిన నిమ్మకాయలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా మేము నిమ్మకాయలు ఎందుకు తీసుకెళ్ళామంటే అమ్మవారికి దండలాగా చేసి వేద్దాం అనుకున్నాం. బట్ అమ్మవారి విగ్రహాన్ని టచ్ చేయొద్దు అని అన్నారు. కేవలం మీరేం పెట్టుకోవాలి అనుకున్న పాదాల వరకే చేసుకోండి అన్నారని చెప్పి మేము ఇంకా తీసుకెళ్ళిన నిమ్మకాయలు కూడా ఇంకా పాదాల దగ్గరే పెట్టాము. నిమ్మకాయలు, పువ్వులు వీటితో ఇంకా అలంకారం చేశాక ఇంకా గంగానమ్మ తల్లి అదేంటి అష్టోత్తరం ఉంటే ఇంకా అది అమ్మవారి పాదాలకి కుంకుమతో, పసుపుతో వీటితో అభిషేకం చేసుకున్నాము. మేము
మేము తీసుకెళ్ళింది ఏంటి అంటే పులిహోర ఇంకా అన్నం పరమాన్నం తీసుకెళ్ళామండి. మా పెద్దమ్మ గారేమో శనగవిడి వడపప్పు అని పానకం తీసుకొచ్చారు. ఆవిడ అసలు ప్లానింగ్ లేరు మా కోసం అని చెప్పి అప్పటికప్పుడు ఆవిడ వచ్చారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా మా అంతటి మేము అభిషేకాలు చేయలేదు, అందరితో కలిసి చేసాము. ఇప్పుడు ఏంటంటే మా ఫ్యామిలీ వరకు వెళ్తున్నాం. సో మేము వెళ్ళేటప్పుడు మాకు హెల్ప్ కావాలి, అక్కడేమో ఎలా చేయాలి, విధానం ఏంటి అనేది మాకు అంత ఐడియా లేదు, ఉంది కానీ కొంచెం భయపడ్డాము. మా పెద్దమ్మ గారి ఫ్యామిలీ ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు వీక్లీ వన్స్ అయినా అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేసుకొని అమ్మవారికి చీర కట్టి అలంకరణ చేసి పూజ చేసుకొని రిటర్న్ వస్తారు. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉంది అమ్మవారికి పూజా విధానం అని చెప్పి ఇంకా వీళ్ళని పిలిస్తే చక్కగా ఆవిడ టైం తీసుకొని మరి మా కోసం ఆ రోజు టైం అంతా స్పెండ్ చేశారు. వచ్చి పూజా విధానం అంతా చెప్పారు. మీరు ఎప్పుడైనా ఒకటే కదండి చక్కగా మాతో చేయించారు. అండ్ ఆవిడ ఒకటే అన్నారు, మీకు ఎప్పుడు నా హెల్ప్ కావాలన్నా నేను తప్పకుండా వచ్చి మీకు చేస్తాను, మీతోనే చేయించుతాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది అని అన్నారు. ఆవిడ ఆ రోజంతా మా కోసం టైం స్పెండ్ చేసి పాపం ఆవిడ కూడా టిఫిన్ లేకుండా మా కోసం చాలా చేశారు. ఆ పూజలో మీరు చూసేటట్టయితే మేము అక్కడ అమ్మవారి పూజ కంప్లీట్ అంతా అయిపోయాక అమ్మవారికి నివేదించేశాక నైవేద్యాలు నివేదించేశాక లాస్ట్లో మా పెద్దమ్మ గారు ఒకటే అన్నారు, అక్కడ యాక్చువల్గా ఎప్పుడు ఒక గుమ్మడికాయ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఆ గుమ్మడికాయ మీద ఏంటి అంటే ముద్దకర్పూరం, హారతి ముద్దకర్పూరం ఉంటుంది కదా, సో అది మనసులో ఒక కోరిక అనుకొని దాని మీద వదలాలన్నమాట అండి. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ గుమ్మడికాయ లేదు, సో తమలపాకులు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు తమలపాకుల మీద ఎప్పుడు చేయలేదన్నారు. సో ఎవరికళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద అదే హారతి ముద్ద పెట్టి మేము వెలిగించాము. ప్రతి ఒక్కరిది చక్కగా బాగా వెలిగిందండి. ఏంటంటే అది మునిగిపోతే టైం పట్టుద్ది మనం కోరిక అనేది, ఒకవేళ మునగకుండా వెలుగుతుంది అనుకుంటే మనం అనుకున్నది త్వరగా అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటారంట. సో మేము వెళ్ళాక అక్కడ హారతి వెలిగించాము, అదంతా అయిపోయాక చక్కగా వెలిగినాయి. బట్ దాని తర్వాత ఇంకొకటి కూడా అన్నారు, సో నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ కూడా మన మనసులో కోరిక తలుచుకొని ఆ నిమ్మకాయని కనుక దాంట్లో వదిలితే ఆ నిమ్మకాయ కనుక తేలితే మన కోరిక నెరవేరుద్ది, లేదు అంటే కొంచెం టైం పట్టుద్ది అని చెప్పారు. సో మా నిమ్మకాయలు అయితే ఎవరు మునగలేదు. బట్ లాస్ట్ టైం వాళ్ళు గుడికి వచ్చినప్పుడు ఆ నిమ్మకాయలు కనుక అలా వేసినప్పుడు ఏంటి అంటే నిమ్మకాయలు చాలా మంది తేలినాయి అంటే, ఈసారి మరి ఎవరి నిమ్మకాయలు తేలలేదు. చూడాలి మరి. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినప్పుడు ఒకసారి నేను చెప్పినట్టు ఈ రెండు ట్రై చేయండి. ఎవరికైనా నిమ్మకాయలు తేలితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూసారా అమ్మవారు ఎలా ఉన్నారా అనేది మీకు కనిపిస్తుంది చూసారా. మనమే వెళ్ళి చక్కగా అభిషేకాలు పూజలు అన్నీ చేసుకోవచ్చు. అంటే కొంతమంది గుళ్ళు అమ్మవారిని తాకనివ్వరు కదా, బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, మనం తాకొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వయంభూ విగ్రహం అనమాట అండి. ఈ గుడి పైన ఇంకొక అమ్మవారు ఉంటారు, అదేంటంటే ప్రతిష్ఠ విగ్రహం. మనం డైరెక్ట్గా పూజలు అవన్నీ చేసుకోవచ్చు చక్కగా స్వయంభూ అమ్మవారికి. చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అలంకరణలు పూజలు అన్నీ అయిపోయినాయి. బట్ మేము వెళ్ళాక కూడా మమ్మల్ని చేసుకోమంటే ఇదిగోండి అక్కడ అమ్మవారు అనమాట. అలాగా కిందకుంటారు, చుట్టూ వాటర్ అనేది అలా పట్టాలి. అలా వాటర్ అంతా పట్టేసుకొని అప్పుడు మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి. మీరు కనుక చూస్తున్నారు కదా, ఫస్ట్ అమ్మవారి ముందు ఎదురుకుంటా ముగ్గులు పెట్టాము. ముగ్గులు పెట్టి తర్వాత దీపారాధన చేసి అమ్మవారి పాదాలకి అభిషేకం చేస్తున్నాం. పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం నీళ్ళతో. చూడండి యాక్చువల్గా అమ్మవారి విగ్రహం అన్నాక దొరికి మనం అక్కడ టెంపుల్ స్టార్ట్ చేశాక అమ్మవారి ఫేస్ కానీ కళ్ళు కానీ ఇవన్నీ అంత క్లియర్గా కనిపించలేదంటండి. పూజలు చేసే కొద్దీ అమ్మవారి ఫేస్ కళ్ళు బాగా స్పష్టంగా కనిపించడం స్టార్ట్ అయినాయి అన్నారు. బట్ నేను పెళ్ళయ్యాక ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు అనమాట నేను చూశాను అమ్మవారిని. అప్పుడు చూసినప్పుడు నాకు ఇంత క్లియర్గా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫేస్
ఫేస్ కానీ ఆ కళ్ళు కానీ అంత క్లియర్గా కనిపించలేదు. మేము పూజ చేసేటప్పుడు కూడా అదే అనుకుంటున్నాము. డే బై డే అమ్మవారి విగ్రహంలో అమ్మవారి రూపం అనేది బయటకి బాగా ఎక్స్పోజ్ అవుతుంది. బాగుంది, అందంగా ఉన్నారు అమ్మవారు అని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ మనం కనుక టైంకి వెళ్ళుంటే చక్కగా ఇవన్నీ రిమూవ్ చేసి చక్క అమ్మవారికి పసుపు రాసి అమ్మవారికి అభిషేకాలు చేసేసాము. ఇప్పుడు పాదాలకి మనం ఎలా అయితే చేస్తున్నామో అమ్మవారికి డైరెక్ట్గా చేసుకోవచ్చండి. ఆ తర్వాత అక్కడ ఉంటారు, ఆల్రెడీ హెల్పర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని చీర కట్టమంటే వాళ్ళు చీర కట్టి నగలన్నీ వేసి మనం తీసుకెళ్ళిన నిమ్మకాయలు కూడా చక్కగా అలా గుచ్చిపెట్టి వాళ్ళు అలా చేస్తారు అమ్మవారికి. అవన్నీ చేశాక దాని తర్వాత అలా మనం అభిషేకాలు చేసేసుకున్నాక వాళ్ళు అలంకారం చేస్తారు. వాళ్ళ అలంకారాలను చేయటం, చీర కడతాం ఇవన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ మనం నార్మల్ పూజ చేసుకోవటమే అండి. చూస్తున్నారు కదా అక్కడ అమ్మవారికి వాటర్ అనేది పై వరకు ఉన్నాయి. మా ఫ్యామిలీ సపరేట్గా వెళ్ళి ఇలా అభిషేకాలు చేసుకోవటం అనేది ఇది ఫస్ట్ టైం అండి. చూసారా మా పెద్దమ్మ గారు నాకు ప్రతిదీ అక్కడ వివరంగా చెబుతూ చేపిస్తున్నారు. అక్కడ పసుపు నీళ్ళు ఇలా చేసుకోవాలి, పసుపు నీళ్ళతో ఇలా చేసుకోవాలి, కుంకుమ నీళ్ళు ఇలా కలుపుకొని చేసుకోవాలి అని. మీకు వీడియో అనేది కొంచెం క్లారిటీ లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నేను పూజ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉన్న ఒక పాపతో వీడియో తీయించాను ఇది పూజ చేసేంత వరకు. మళ్ళీ ఈ ఛాన్స్ ఎప్పుడూ రాదు కదా అని చెప్పి నేను ఆ పాపతో చేయించాను. నేను, మా వారు, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అందరం కలిసి ఇక్కడ అభిషేకాలు అన్నీ స్టార్ట్ చేసామండి. చూడండి నాకేమనిపించిందంటే సో ప్లేట్ చిన్నదైంది, సో అభిషేకాలు చేసుకోవటం కొంచెం కష్టమైందండి. అదొక పెద్దది ఐటమ్ అయితే దాంట్లో అప్పుడు అన్ని అభిషేకాలు పూర్తయ్యాక అప్పుడు ఆ అభిషేకం వాటర్ తీయచ్చు. బట్ ఈ ప్లేట్ చిన్నది అవటం వల్ల ఏంటంటే ఒక్కొక్క దాని పసుపు నీళ్ళకి కుంకుమ నీళ్ళకి నిండిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి బయట అక్కడ మొక్కల్లో పోయాల్సి వచ్చింది, మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. సో అలా కొంచెం అనిపించింది అంతే. కానీ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అమ్మవారికి చేసుకోలేకపోయినా అమ్మవారి పాదాలకి చేశాము అని చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. చూసారా ఇక్కడ హారతి ఇస్తున్నాము అభిషేకాలు అయ్యాక. ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా 7 కల్లా లేదా 8 కల్లా మీరు అక్కడ ఉంటే మీకు అభిషేకాలు అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అప్పటికి ఇంకా భక్తులు ఎవరు రాలేదు. సో ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళ అభిషేకాలు కూడా పూర్తి అయ్యాకే మనకి 9ంటికి అప్పుడు అలంకారం అమ్మవారికి చీర కడతాం అనేది స్టార్ట్ చేస్తారు. చూడండి అమ్మవారు ఎంత నిండుగా అసలు ఎంత బాగున్నారు, ఎంత క్యూట్ ఉన్నారు చూడండి అమ్మవారు. అసలు అభిషేకాలు ఇవన్నీ హారతి అలంకరణ చేసేసరికి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు. ఇంకా మేము ముగ్గురు కుంకుమతో పసుపుతో అమ్మవారికి పూజ చేసామండి. కుంకుమ, పసుపు, అక్షింతలు అండ్ ఇంకా పువ్వులతో చేసాము.
ఇందాక చెప్పాను కదండి, చూసారా అక్కడ తమలపాకుల్లో పెట్టి దాని మీద ఇప్పుడు ఈ హారతి కర్పూరం అనేది వెలిగించి దాని మీద పెట్టారు. అందరూ వెలిగిని చూసారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి సజెషన్స్ వచ్చినా నేను తీసుకుంటానండి. ఆ సజెషన్స్ ఫాలో అవుతాను. మళ్ళీ ఆ మిస్టేక్స్ అనేది నేను రిపీట్ చేసుకోను. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో పూర్తి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. బాయ్ అండి.